మాదిగా వస్తుంది. చెప్పారు ఏప్రిల్ రండి, ఏప్రిల్ తర్వాత. ఇప్పుడు బిల్ ఇచ్చారు కదండి మీరు, సో ప్రియాంక పేరు రాసేసారు కదా. ఈ సంవత్సరం ఇంకా ఇచ్చేసాను, ఏం చేయలేము మనం. వాళ్ళు కోర్టులో పెట్టారండి, అది ఎవిడెన్స్ కింద మాది. ఇప్పుడు మేము మా ఇంట్లోంచి మమ్మల్ని నెట్టేశారు, మమ్మల్ని నెట్టేసేసి ఖాళీ చేపించేసి వాళ్ళు మాది ఇంటి పన్ను ఉంది, మాకు రైట్స్ అనేది మా మీద వ్యతిరేకంగా కోర్టులో ఇచ్చేసారు. ఇంటి పన్ను కోర్టుకి ఎవిడెన్స్ కాదు, మీ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్. వాళ్ళు లాయరు పెట్టారండి, మాది కేసు విత్డ్రా చేసుకుని వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి పెట్టేస్తున్నారు. పెట్టుండొచ్చు కానీ అది పెట్టుండొచ్చు అంటే మీరే కదండి ఇచ్చింది. వాళ్ళది ఈ ఊరు కాదు, ఈ ఊరులో ఆధార్ కార్డు లేదు, ఈ ఊర్లో రిజిస్ట్రేషన్ చేయలేదు ఈపురపాలెంలో. అది మీరు ఇచ్చేసారు. మాది అంత ముందు నుంచి 15 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కరెంటు బిల్లు ఉండింది, మీరు అది చూడకుండా రాంగ్ గా ఇచ్చేసారు. ఇప్పుడు అది మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే కరెంటు బిల్లు వాళ్ళు మాకు మార్చేశారు, మేము చెప్పలేదు. అవి డాక్యుమెంట్ లో ఎలా ఉన్నాయో చూసేసి మా పేరున కరెంటు బిల్లు మార్చారు. మీరు దాన్ని చూడకుండా మీరు వ్యతిరేకంగా వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అది ఎట్లా అవుతుంది? అవునండి, మేము ముందు వచ్చాం కదా. ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కట్టుకుంటున్నాము, అది అతను ఇంటి పన్ను కట్టించుకున్న అతనికి తెలుసు మేము ఉంటున్నామని మాదని. మీరు మార్చారు, అది ఎట్లా అవుతుంది మీకు తెలియకుండా? అవునండి, ఇప్పుడు ఇంటి పన్ను లేకుండా మీరు అంత ముందు పోయిన సంవత్సరం కట్టిన ఇంటి పన్ను లేకుండా మీరు ఎలా మారుస్తారు? డాక్యుమెంట్ లేకుండా ఆధార్ కార్డు లేకుండా వాళ్ళకి ఎలా మారుస్తారు? ఇంటి పన్ను లేదు కదా వాళ్ళకి, మీరు ఇంటి పన్ను లేకుండా ఎలా? ఇంటి పన్ను అడగరా? ఆధార్ కార్డు లో ఏమైనా అడగకుండా ఎట్లా మారుస్తారు? అడిగినప్పుడు మేము వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు మీకు ఇవ్వలేదు కదా. అంత ముందు కట్టిన ఇంటి పన్ను ఇచ్చారా మీకు? మరి మీరు మమ్మల్ని అడిగారు కదా. ఇప్పుడు మేము మార్చుకోవడానికి వచ్చినప్పుడు మీ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు. అవునండి, ఆధార్ కార్డు కూడా ఇక్కడ లేదు కదా, వాళ్ళ అడ్రస్ ఇక్కడ కాదు కదా. డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఇక్కడ ఉండాలంటే మీకు మీ ఒంగోలు ఉంటే ఇక్కడ ఇల్లు ఉండదా ఏంటి? ఒంగోలు మేము ఎందుకున్నామండి? మేము మాది ఊరేనండి, మేము ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడ ఇల్లు ఉండకూడదా మీకు? మాది మా ఇల్లు అది. మీరంటే మీరు కాదు చెప్తాం, నాకు ఉండకూడదు ఇక్కడ ఇల్లు. మీరు ఒంగోలు ఉంటే నేను. అవునండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు కదండి అది. వాళ్ళది ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, అది ఎక్కడో తిరుపతిలో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేయించుకోండి. వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ ఉంది అంటే ఇప్పుడు మాది డాక్యుమెంట్ కాదు అండి. అంతకుముందు డాక్యుమెంట్ చూడరా మీరు? పై అధికారులకు పెట్టుకోండి, కాపీ అర్జీ పెట్టుకోండి. ఏ పై అధికారులకు పెట్టుకోవాలండి? ఎవరికి పెట్టినా మీరు అసలు ఫోన్లు చేసినా మీరు రిప్లై ఇవ్వట్లేదు కావాలి. మేము అక్కడ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాము. మేము పెట్టినప్పుడు మీకు వాళ్ళు ఫోన్లు చేశారు, వాళ్ళు రమ్మని చెప్పారు, మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు. రిప్లై ఇచ్చాను, పై అధికారులు మరి మాకేం సమాధానం రాలేదుగా. ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులకి ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు. పేకి అలా ఎలా చేస్తారు అంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు ఇంటి పని మార్చమంటే మారుస్తారా? నేను చేశాను, నా పై అధికారులు ఉంటారు కదా. అది ఎలా చేస్తారండి మీరు? ప్రూఫ్లు లేకుండా ఎలా చేస్తారు? ఎట్లాగా చేసా ఎలా అంటారండి మీరు? తప్పు చేస్తే మా పై కదా. ఎవరు వచ్చినా ఇలాగా చేస్తారా? మేము రికార్డులు ఇవ్వలేదా? మేము వాళ్ళకంటే ముందే వచ్చాం, వాళ్ళకంటే ముందే వచ్చి మేము ఇంటి పని మార్చమన్నాం, సెలవులో ఉన్నారు అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము వచ్చి అడిగితాం వేరే వాళ్ళ పేరు మార్చేసారు అన్నారు. అది ఎట్లా అవుతుంది? ఎలా కరెక్ట్ అవుతుందండి మీరు చెప్పండి? ఎట్లా మార్చాను అది ఎట్లా కరెక్ట్? మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, మీరు వెరిఫికేషన్ చేసుకోకుండా చేసుకుని ఎలా వస్తారు? మరి ముందు వచ్చిన ఇంటి పన్ను బిల్లు నేను చూసుకోరా? మేము ఎన్నో సార్లు ఒంగోలు నుంచి వస్తున్నాం, మేము దానికి మీరు సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మీరు. ఇట్లా ఎన్నిసార్లు తిప్పిస్తారండి మీరు? మొన్న మేము ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా కట్ చేస్తున్నారు. సరే ఆఫీస్ రండి అన్నారు, రూల్స్ ప్రకారం మాట్లాడుతున్నాం, మేము రూల్స్ గా మాట్లాడుతున్నాం. రూల్స్ మాట్లాడుతున్నావు కానీ అంటే మాట్లాడితే కరెక్ట్ కదా? మేము మాట్లాడేది కాదు. అవును, ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయండి. ఉన్నప్పుడు చూసి పొరపాటు జరిగితే నా పై అధికారులు. అవునండి, పొరపాటు చేసినప్పుడు నువ్వు కరెక్ట్ చేయాలండి. నా పై అధికారులు నువ్వే కదా బిల్లు మార్చింది. వాళ్ళు చెప్తారు, నాకు వాళ్ళు ఇస్తారు. మీరు పొరపాటు చేశారు, ఇది మార్చండి, ఇట్లా చేయండి.